రాష్ట్రంలో 3 ప్రాంతాలలో 3 బహిరంగ సభలు నిర్వహించాలన్నటువంటిది ముందుగా ఎన్డీఏ ఆలోచించింది. అయితే విశాఖపట్నంలో జరిగినటువంటి ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకుని తిరుపతిలో 12వ తారీఖు జరిగేటటువంటి సభ రద్దు అన్నటువంటిది ముందుగా ప్రకటించారు. అయితే ఇప్పుడు పరిస్థితులు చక్కబడినటువంటి నేపథ్యంలో సభ నిర్వహిస్తున్నారు. ఇవాళ 2 ఏళ్లలో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకున్నాం, అదే కూటమి ప్రభుత్వ విజయం అని చెప్తున్నారు. ఇందులో ఇచ్చినటువంటి అడ్వర్టైజ్మెంట్లో దామినేడు గ్రామంలో వాళ్ళ సభ జరగబోతుంది. ఇందులో వీళ్ళు చెప్పినటువంటిది 2 ఏళ్లలో 65,000 కోట్లకు పైగా పింఛన్ల పంపిణీ. నో డౌట్ అది ఇచ్చారు, జగన్ ప్రభుత్వం ఇచ్చింది, వీళ్ళు ఒక 1000 రూపాయలు ఎక్కువేసి ఇచ్చారు, అది యాక్సెప్టబుల్. ఆడపడుచులకి 4.26 కోట్ల ఉచిత వంట గ్యాస్ సిలిండర్లు, ఇది మొదటి ఏడాది ఇవ్వకపోయినా 2వ ఏడాది ఇవ్వడం బిగిన్ చేశారు. ఈ పెన్షన్ అయితే స్టార్టింగ్ మంత్లోనే ఇచ్చేశారు. 4 నెలల డబ్బులు కూడా ఇచ్చి 7,000 రూపాయలు చేతిలో పెట్టారు. అప్పటి నుంచి 4,000 ఇస్తున్నారు. అయితే ఒక 5 లక్షల మంది తగ్గిన చనిపోయినటువంటి వాడు, కొత్త పింఛన్లు అయితే ఇవ్వట్లేదు. బట్ 65,000 కోట్ల పింఛన్లు, అట్లాగే ఆడపడుచులకి ఉచిత వంట గ్యాస్ సిలిండరు ఏడాదికి 3 అన్నటువంటిది 2వ ఏడాది నుంచి బిగిన్ చేశారు, ఇప్పుడు కంటిన్యూ అవుతున్నది. లేకపోతే 23 లక్షల కోట్ల పెట్టుబడులు, 21 లక్షల ఉద్యోగ అవకాశాలు. ఈ పెట్టుబడులు అనేది ఆచరణలో రావాలి. ఉద్యోగాలు ఏడాదికి 20 లక్షలు ఇస్తామని చెప్పారు, అది ఇచ్చేసినట్టయితే ఇచ్చినట్టు చెప్పాలి. ఉద్యోగ అవకాశాలు వస్తాయి అని చెప్తున్నారు. ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు ఆ లెక్క ప్రకారం 2 ఏళ్లలో 20 లక్షలు 40 లక్షల ఉద్యోగాలు రావాలి, కానీ 23 లక్షల కోట్ల పెట్టుబడులు పెడితే 21 లక్షల ఉద్యోగ అవకాశాలు వస్తాయి భవిష్యత్తులో అన్నటువంటి ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంటుంది. 269 అన్న క్యాంటీన్లు, 9.71 కోట్ల భోజనాలు, ఇది పర్ఫెక్ట్. ఇది ఈ ప్రభుత్వ పథకం, నో డౌట్. అందులో సక్సెస్ఫుల్గా చేసుకెళ్తున్నారు. గతంలో జగన్ ఆపేశాడు. 2 లక్షల బంగారు కుటుంబాలకు మార్గదర్శకులు. ఇక్కడ మోసం ఉంది. ఏంటంటే ప్రతి మహిళకి 1,500 రూపాయలు ఇస్తానని చెప్పి అది ఆపేసి దాదాపు 20 లక్షల మందికి ఎవరో P4 ద్వారా మార్గదర్శులు డబ్బులు ఇస్తున్నారు. తీరా చూస్తే 2 లక్షల బంగారు కుటుంబాలకు మార్గదర్శకులు అంటే 2 లక్షల మందికి మాత్రం ఇస్తున్నారు అన్నట్టు. అది పబ్లిక్కి మాట తప్పినట్టే. అయితే 2.9 లక్షల మంది ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు 436 కోట్ల పంపిణీ. ఇది జగన్ ఇచ్చిన దానికి డబ్బులు ఇస్తామన్నారు, అది ఇస్తున్నారు. ఆ విషయంలో పాజిటివ్ అంశమే. మెగా డిఎస్సి ద్వారా 15,941 టీచర్ పోస్టుల భర్తీ, 5,757 కానిస్టేబుల్ పోస్టుల నియామకాలు పూర్తి. ఇది నో డౌట్. ఇది జగన్ చివరిలో దాకా ఇవ్వకుండా చివరి ఏడాది ఇచ్చి అది కూడా అమలు చేయలేకపోయాడు, కోర్టు కేసులతో ఫెయిల్ అయ్యాడు. బట్ జగన్ వచ్చిన ఏడాదే 150,000 ప్రభుత్వ ఉద్యోగాలు నేరుగా ఇచ్చుకొచ్చాడు, సచివాలయ ఉద్యోగాలు. ఆ తర్వాతన 2.5 లక్షల మందికి 5,000 రూపాయలు చెప్పిన వాలంటీర్ ఉద్యోగాలు ఇచ్చాడు. అది వీళ్ళు వాలంటీర్కి 10,000 ఇస్తామని చేయలేదు. లేకపోతే 67.27 లక్షల మంది విద్యార్థులకి 10,090 కోట్ల రూపాయలు తల్లికి వందనం, అది కరెక్టు. ఫస్ట్ ఏడాది ఇవ్వలేదు, 2వ ఏడాది ఇచ్చారు. ఈ ఏడాది కూడా ఇప్పుడు ఇవ్వాల్సింది జూలైలో ఇస్తున్నారు. 46 లక్షల అన్నదాతలకు 8,985 కోట్లు ఖచ్చితంగా ఇది ఇస్తున్నారు. మొదటి ఏడాది ఇవ్వలేదు, కానీ కేంద్ర ప్రభుత్వం డబ్బులు వచ్చినాయి. 2వ ఏడాది నుంచి పూర్తిగా ఇస్తున్నారు. 1.25 లక్షల మత్స్యకార కుటుంబాలకు 250 కోట్ల రూపాయలు, ఇది ఖచ్చితంగా ఇస్తున్నారు. ఏదైతే డైరెక్ట్గా వాళ్ళకే డబ్బులు తీసుకెళ్ళి ఇస్తున్నారు. లేకపోతే 5 లక్షల ఇళ్ల పంపిణీ, ఇవి కొత్తగా కాదు, అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న వాటిని పూర్తి చేశారు. 71 కోట్ల ఉచిత ప్రయాణాలు, స్త్రీ శక్తి ఖచ్చితంగా. ఇది మాత్రం ఈ ప్రభుత్వ పథకమే, వేరే రాష్ట్రాలతో కంపేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ చేసుకున్నటువంటిది ఇక్కడ క్లియర్ ఉంది. అట్లాగే దివ్యాంగ శక్తి 31 లక్షల ఉచిత ప్రయాణాలు, ఇది కూడా ఈ ప్రభుత్వమే సక్సెస్ఫుల్గా చేసిందని చెప్పాలి. చేనేత మగ్గాలకు నెలకు 200 యూనిట్లు, మరమగ్గాలకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్, ఇది ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి మాట నిలబెట్టుకున్నారు.